సుప్రీంకోర్టులో ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలకమైన పరిణామాలు ఇవాళ చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి జస్టిస్ సుందరేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై కూలంకషంగా మాట్లాడేందుకు అసలు ఏం జరిగింది అనేది సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు సుప్రీంకోర్టులో చాలా కీలకమైన పరిణామాలు. ఓ విధంగా చెప్పాలంటే జస్టిస్ సుందరేష్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీన్ని ఎలా తీసుకోవాలి? ఒక రకంగా సంతోషం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరు తప్పు చేశారు, ఎవరు బాధ్యులు, ఎవరు సహకరించారు అనే విషయం చాలా తొందరగా తేలబోతుంది. సమాజం ముందు నిలబడతారు, చట్టం ముందు శిక్షించబడతారు అనే వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ఒక రాజకీయాల్లో వాల్యూస్ ఉన్న వ్యక్తి, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని దుర్మార్గంగా చంపారు. ఆ చంపిన వాళ్ళు తేలాలి, ఆ చంపిన వాళ్ళు సహకరించిన వాళ్ళు తేలాలి, సమాజం ముందు వాళ్ళు దోషులు నిలబడాలి, చట్టం ముందు కూడా శిక్షకు గురి కావాలి. అది ఎప్పుడు తేలుతుంది? వ్యవస్థ ఫైనలైజ్ చేయాలి, సిబిఐ విచారణ పూర్తి చేయాలి, కోర్టులు నిర్ధారించాలి, అప్పుడు మాత్రమే శిక్ష పడతాయి. అంతకుముందు రాజకీయ రచ్చ జరుగుతుంది. రాజకీయాల్లో దీని చుట్టూ ఎంత చర్చ జరిగినా శోభపడడం తప్ప ఆయన అభిమానించే వాళ్ళు కానీ లేదా ఆయన ప్రేమించే వాళ్ళు కానీ దీంట్లో ఏం సాధిస్తారు? వాడు పాత్ర ఉంది, ఈరు పాత్ర ఉంది అని రెగ్యులర్ చర్చల వల్ల రాజకీయ లబ్ధి తప్ప ఇంకేం జరగదు. శోభ వస్తుంది. అది ముగింపదాలంటే ఇదేదో ఒకటి తేలాలి, ఎవరు బాధ్యులు ఎవరేంటనేది. అది తొందరగా తేలుతుంది అనేది సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన ఆదేశాలతో అర్థమవుతుంది. అదే సందర్భంలో ఒక విషయం కూడా క్లారిటీ వస్తుంది. ఒక రాజకీయ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణిని ఈ కేసులో ఎంత ఇబ్బంది పెట్టాలో రాజకీయంగా అంత ఇబ్బంది పెట్టారు. కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టారు. పాయింట్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సింది, ఎంత పెద్ద కాదన్న కానీ నేరుగా జగన్ గారిని, భారతి గారిని బాధ్యులు చేసేసి వారి చుట్టూనే రాజకీయ చర్చలంతా జరిపేసి మీడియా ట్రయల్స్ అన్ని నిర్వహించేసి మీడియాలోనే జడ్జిమెంట్లు ఇచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు తుది ఆదేశాలు ప్రకారం మనం పరిశీలిస్తే నాకు అర్థమైనంత మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, భారతి గారికి కానీ ఇట్లాంటి సంబంధం లేదు కాదు కదా, విచారించడానికి కూడా అవసరం లేనని ఈ రోజు కోర్టు చెప్పింది. అంటే పాయింట్ ఏంటంటే ఎట్లా నిర్ధారిస్తారని చాలా మంది అడగచ్చు. సిబిఐ ఒక విచారణ పూర్తి చేసింది. విచారణ పూర్తి చేసినప్పుడు విచారణలో వాళ్ళు వచ్చిన నిర్ధారణ కూడా రేపు కోర్టు అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు. దాంట్లో కొంతమంది బాధ్యులు 10 మందినో 15 మందినో బాధ్యులు చేస్తే వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ తో కొంతమంది తగ్గచ్చు, కొట్టేయవచ్చు, ఏం జరుగుతుందో పక్కన పెడదాం. కానీ సిబిఐ చేసిన విచారణలో వాళ్ళ పేర్లు కాదు కదా, భారతి గారు, జగన్ గారు కాదు కదా, వాళ్ళని విచారించాల్సిన అవసరం కూడా లేదని సిబిఐ నిర్ణయించింది కాబట్టి వాళ్ళు విచారించలేదు. దీనిపైన సునీత గారు అనేక సందర్భాల్లో రకరకాల పిటిషన్స్ వేశారు. ఫైనల్ గా సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది, ట్రయల్ కోర్టులో మీ అభిప్రాయాలు చెప్పని అనింది. ట్రయల్ కోర్టులో వారి అభిప్రాయాలు చెప్పిన తర్వాత ట్రయల్ కోర్టు ఏం చెప్పింది, బహుశా ఇంకొకరు వాళ్ళ పిఏలో ఎవరో జగన్ గారికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇతరత్రకు సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరిని విచారించండి అని చెప్పింది. కానీ భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి విచారించడానికి అనుమతి కూడా ఇవ్వలేదు. ఇంకోవైపు సిబిఐ విచారణ పూర్తి చేసిన సిబిఐ నోటీస్ ఇవ్వలేదు వాళ్ళకి. కోర్టులు వాళ్ళు విచారించాలంటే అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాదాపు అదే నిర్ధారణకు వచ్చి ఇంకా అదనపు విచారణ అవసరం లేదు, ట్రయల్ కోర్టు ఏవైతే మీకు సూచనలు ఇచ్చిందో ఆ సూచనలతో విచారణ ముగించండి తొందరగా అని చెప్పింది. అంటే ట్రయల్ కోర్టు ఏం చెప్పింది, ఒకరిద్దరు పేర్లు నాకు తెలియదు, వాళ్ళు విచారించమని చెప్పింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు విచారించడానికి అనుమతి కూడా ఇవ్వలేదు. అంటే ఇంకా అవసరం లేదు, ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వలేదు, సిబిఐ పూర్తి చేసింది, సుప్రీంకోర్టు తొందరగా ముగించమంది. ఎక్కడ విచారించడానికి కూడా అవకాశం లేని వాళ్ళిద్దరిని ఇంతకాలం పాటు రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కొంతమేరకు సక్సెస్ కూడా అయ్యిండొచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ విచారణలో 2 అంశాలు తేలుతాయి. ఒకటి, ఇంతకాలం పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి పట్ల నిందలేశారో అది నిందలే అని తేలింది. 2, తొందరగా ఈ విషయం తేలిపోయి దోషులు ఎవరో, బాధ్యులు ఎవరో తేలిపోయే రోజు తొందరగా రావాలి. వస్తున్నందుకు సంతోషం, వాళ్ళ శిక్షకు గురి కావాలి. అదే రాజకీయ కోణంల కోసం జరిగిన చర్చలు ఇంతటితో ముగిసేదానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. సో విధంగా చెప్పాలంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇక ఎండ్ కార్డు త్వరలో వస్తుందని చెప్పి ఆశించవచ్చు. అబ్సల్యూట్లీ గా ఎండ్ కార్డు రావాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎండ్ కార్డు రావాలి, దోషులు ఎవరో తేలాలి, శిక్ష 2 ప్రజల ముందు దోషులు నిలబడాలి, ఎందుకంటే నేను ప్రజానాయకుడు కాబట్టి. 2 చట్టం ముందు శిక్షకు గురి కావాలి. ఈ 2 తొందరగా జరుగుతుందన్న విశ్వాసం ఈ రోజుతో వచ్చింది. రాజకీయ రచ్చ కూడా
ఎందుకంటే ఇక్కడ జగన్ గారా భారతి గారా పాయింట్ కాదు. వివేకానంద రెడ్డి గారి కేసులో సంబంధం లేని, అవకాశాలు లేని, ఆధారాలు లేని వాళ్ళపైన పదే పదే నిందలేస్తా ఉంటే అది కూడా నొచ్చుకుంటుంది. వాళ్ళ అవునండి. కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకోరు. అది కూడా ఎగ్జాక్ట్లీ. క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా ఆ చర్చ కూడా జరిగేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. అవును.